తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? అదే మా వాటర్ అంటూ అని చెప్తాం కదా. మీ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి అథర్వ కూడా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు అన్న. ఆ ఫ్యామిలీ వేరే, మా ఫ్యామిలీ వేరే. ఎందుకని సార్ డానియల్ బాలాజీ గారు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉన్నారు అంటే ఎందుకని సార్? ఏదైనా రీజన్ ఉందా? ఎస్పెషల్లీ లైఫ్ మీద ఏదైనా వద్దు అనిపించిందా? ఏంటి నీకు ఒక విషయం చెప్పనా? నీ పోలీస్ ఫ్రెండ్ గింజి కదరి எழுதி செத்தான் தெரியுமா உனக்கு? சந்தேகப்படாம செத்து. In fact, பொண்டாட்டி தான் அதிகமாக சந்தேகப்பட்டான். What a bitch she was and one hell of a lay. Super. I don't want to go into that lifestyle again. Oh my God. Sir, really? Really? పాన్ ఇండియా మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడే ఏమో పాన్ ఇండియా అంటున్నారు. అది పాన్ ఇండియా ఫిల్మ్ కదా. లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్తో రాస్తారా డానియల్ గారు? ఒక లవ్ రాసా, అది కూడా థ్రిల్లర్గా రాసా. ఓకే, అదే చెప్తుంది. మీ జోనర్ యాడ్ అవ్వాలి అక్కడ. మొత్తం ఖర్చు అంతా మీరేనా సార్ టెంపుల్ కట్టిస్తుంది? అవునండి. ఒకసారి గుడి చూడొచ్చా మనం? చూడొచ్చు కంప్లీట్గా. బట్ రియల్ లైఫ్లో ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను మీకు. ఎంత ఉంటుంది సార్ ప్లేస్ ఇది? 4,000 square feet. 4,000. తొందరగా ఏదో ఒక హీరోయిన్ మీ లైఫ్లో వచ్చేసి 20, 30 years, 40 years, 50 years, 60, 70 years ప్రోగ్రామ్ అది. చాలా పెద్ద ప్రోగ్రామ్. ఇదంటే డే టు డే ప్రోగ్రామ్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ మనతో పాటు టీసీ బాలాజీ గారు అలియాస్ డానియల్ బాలాజీ. సో డానియల్ బాలాజీ అంటే మీకు ఎలా తెలుస్తుందంటే తెలుగులో సాంబా, ఘర్షణ, టక్ జగదీష్ ఇలాంటి సినిమాలు చూస్తే అండ్ చిరుత. సో కొన్ని క్యారెక్టర్స్ ఆయన కోసమే పుట్టాయి అనిపిస్తాయి తెలుగు సినిమాలలో మనకు ఆయన రోల్స్ కూడా. సో ప్రజెంట్ ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారు, నేనున్న లొకేషన్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నారు, అండ్ ప్రజెంట్ సినిమాలు ఏంటి తమిళ్ తెలుగులో ఆయన మాటలను తెలుసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ బాలాజీ గారిది తెలుగులో. చాలా విశేషాలు ఆయన గురించి, ఆయన లైఫ్ స్టైల్ గురించి, అట్ ది సేమ్ టైం ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఈ ఇంటర్వ్యూలో మీకు డెఫినెట్గా రీచ్ చేస్తాను. సో బాలాజీ గారు నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు ఫస్ట్? నేను బాగున్నా, మీరు? నేను సూపర్గా ఉన్నాను. తెలుగులో మిమ్మల్ని మేము చూసిన సినిమాలలో చూసిన డానియల్ బాలాజీ గారా అనిపించింది నాకు ఇక్కడికి రాగానే. హౌ సో సింపుల్, ఒక లింగి కట్టుకొని ఒక షర్ట్ వేసుకొని హ్యాపీగా అందరూ ఇంకా లాస్ట్ కెరీర్ డేస్లో ఒక టెంపుల్, ఒక ఆశ్రమం, లేకపోతే ఆధ్యాత్మికం ఎన్ని ఉంటాయి స్పిరిచువల్గా. మీరు ఇంత పీక్లో యాక్ట్ చేస్తూనే ఇంత సింపుల్గా ఇలా ఇక్కడ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి టెంపుల్ గురించి అసలు నాకు చెప్పండి. ఇది టెంపుల్ వచ్చి ఒక ఫ్యామిలీ ఉంటే కులదేవత ఉంటుంది, పరంపర దేవత ఉంటుంది. సో అలాంటి మా కులదేవత ఇది. ఓకే. అంగాళమ్మన్. ఇది ఒక 57 years ముందు స్వయంభు అంటే వెలిసిన దేవత, ఇక్కడ వెలిసిన దేవత చెప్పి ఈ రోజు నేను ఇక్కడ పుట్టబోతున్నానని చెప్పి ఓకే పెరిగింది ఇది. సో చిన్నగా ఎంత నుంచి ఇప్పుడు ఇంత పెద్దది పెరిగింది. ఓకే. సో ఈ లోపల ఉంది. సో ఇప్పుడే చిత్రమాసం ఆరుద్ర నక్షత్రం పుట్టింది. సో ఆ గుడి ఇంకా ఎవరు ఏం చేయలే. బేసిక్గా ఈ ఊరేమో అన్ని ఫ్లాట్గా ఈ లెవెల్లోనే ఉండింది. సో ఇల్లు అన్నీ పెరిగేటప్పుడు అన్ని పైకి పోయింది, గుడి మాత్రం కింద ఉండింది. సో దేవుడు అంటే కింద ఉండకూడదని కొంచెం సెల్ల మాత్రం కొంచెం పైకి పెడతామని ఒక దీంట్లో ఒక డిజైన్ చేసి. ఇదంతా మీ ఓన్ కన్స్ట్రక్షన్? కన్స్ట్రక్షన్ అది అయితే గుడి వచ్చి ఊరు గుడి. ఇట్స్ పబ్లిక్ టెంపుల్. ఓకే. డిజైన్డ్ అండ్ కన్స్ట్రక్టెడ్ బై ఓకే డానియల్ బాలాజీ. సో డానియల్ బాలాజీ దగ్గర ఒక గుడి కడుతుంటే నాకు అసలు చాలా పీస్ ఆఫ్ మైండ్, చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది టెంపుల్లో కూడా. సో కంప్లీట్గా డెడికేటెడ్ మీ లైఫ్ అంతా ఇది టెంపుల్ కట్టేదాకా ఇక్కడే ఉండాలని అనుకున్నారా? అవును, మనం చూసి చేస్తే బాగుంటుంది కదా. మనం చేసినట్టు మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం, అప్పుడప్పుడు పోయి చూస్తాం ఎలా వచ్చేది, బాగుంది, ఇది బాగుంది, ఇది కాదు, కొంచెం కన్స్ట్రక్షన్ కొంచెం ఇది మార్చి ఉంటే బాగుంటుంది, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా. బేసికల్గా నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను, మ్యాక్సిమం అన్ని స్టేట్స్ వెళ్ళాను. బట్ ఒక మంచి విలన్, ఒక మంచి ఫ్యామిలీ నుంచి ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. మిమ్మల్ని ఇంకోలా ఊహించుకుంటాం స్క్రీన్ మీద మేము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న రూమ్ మీరు ఇక్కడ తీసుకొని ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఇంత సింపుల్గా
వర్కర్స్తో ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతూ నో అసిస్టెంట్స్ నో ఏమీ లేదు, ఊరికి ఎక్కడంటే అక్కడ కూర్చున్నారు, ఎక్కడంటే అక్కడ ఉన్నారు. నేను రాగానే షాక్ అయ్యాను. ఇది ఫస్ట్ నుంచి ఫ్యామిలీ నుంచి అలవాటు ఉందా, లేకపోతే మీరు ఓన్గా ఇండివిజువల్గా నేర్చుకున్నారా ఇలా సింపుల్గా ఉండాలని? నాకు ఎప్పుడు చిన్న వయసు నుంచి అలాగనే ఉంటాను, సింపుల్గానే ఉంటాను. సో ఫిల్మ్స్లో వచ్చిందేమో అది కొంచెం యాక్సిడెంటల్గా వచ్చి యాక్టింగ్కి. సో దాని తర్వాత అందరూ చెప్తారు కొంచెం అంత బందాగా ఉండాలని, నాకు బిల్డప్ చేయాలని. బిల్డప్ నాకు తెలియదు ఎలా చేయాలని. ఓకే. సో ఫిల్మ్స్లో మనం యాక్ట్ చేసేటప్పుడు వాళ్ళు చేసుకుంటారు, సీన్స్ పెడతారు, అన్ని బిల్డప్స్ చేసుకుంటారు. మనం లైఫ్లో మనం ఎలా ఉంటామో అలా ఉంటాం అంతే కదా. చిరుతాలో, సాంబాలో, ఘర్షణలో, టక్ జగదీష్లో సాంబా రీసెంట్గా అనే ఫిల్మ్ చూసిన చేయాలి అనుకుంటా. సాంబా అనే ఫిల్మ్ చేశారు. అవునా? లేదండి. చేశారండి, బాగా తెలుసు కదా. లేదు నేను కాదు. ఆ విలన్ అయినా ఈ విలన్ అనిపిస్తుంది నాకు. లేదు నేను చేసిందని కాక తెలుగు ఘర్షణ చేసా, రాఘవన్ చేసా, తర్వాత చిరుత, టక్ జగదీష్ వచ్చింది. తర్వాత వేరే ఫిల్మ్స్ డబ్బింగ్ వచ్చి ఉంటుంది. డబ్బింగ్ చాలా వచ్చాయి. ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కదా సార్ మీది. సిద్ధ లింగయ్య గారు పెద్ద కన్నడ డైరెక్టర్, మురళీ గారు పెద్ద యాక్టర్, అథర్వ ఇప్పుడు మాకు రీసెంట్ గా గద్దలకొండ గణేష్ లో కూడా మంచి రోల్ చేశారు. వేరే ఫ్యామిలీ, వాళ్ళు కన్నడిగా ఫ్యామిలీ. నాది వచ్చి మా డాడీ వచ్చి తెలుగు, ఇక్కడ చిత్తూరు, మమ్మీ ఫ్రమ్ ఆర్కాడ్ వెల్లూరు. సో మాది టోటల్గా మేము చెన్నైలో ఉన్నాం. సో వాళ్ళు అక్కడ కన్నడలో కర్ణాటకలో ఉన్నారు. కంప్లీట్ ఫ్యామిలీ రిలేటివ్స్ మొత్తం. మా 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 పెద్దమ్మ కొడుకు మురళి గారు, మా పెద్దయ్య వచ్చి సో అమ్మ సైడ్లో రిలేటివ్. అమ్మ సైడ్ ఇద్దరు అమ్మలు తమిళ్. సో మా డాడీ తెలుగు, నేను తెలుగు అయ్యాను, వాళ్ళు కన్నడిగా అయ్యారు. ఓకే. సో కమింగ్ టు మీ జర్నీ గురించి నేను విన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. జస్ట్ ఒక ప్రొడక్షన్ మేనేజర్గా స్టార్ట్ చేసి మీరు యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్గా, అండ్ దట్ టు కమల్ హాసన్ గారి పిక్చర్. ఐ థింక్ కమల్ సార్తో నేను ప్రొడక్షన్ మేనేజర్గా చేయలేదు, అది కో డైరెక్టర్ పొజిషన్. అది ఆయనతో చేసింది 1 month చేసిన తర్వాత అది. అండ్ బికమ్ ఏ యాక్టర్. ఎలా సార్ జర్నీ, ఎలా అసలు ప్రొడక్షన్ మేనేజర్ నుంచి యాక్టర్గా ఎలా అవ్వాల్సి వచ్చింది? నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ చదివా, యాక్చువల్లీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటింగ్. సో ఇట్ బ్రైట్ కలర్స్ ఐ కేమ్ అవుట్. నో ఎవ్రీబడి యూస్ టు టెల్ నో లైక్ మంచి డైరెక్టర్గా వస్తారు అది ఇది అని. అయితే నాకేమో మొదట బయట వచ్చిందే కొంచెం సంపాదించాలా, అంటే వీడియో సైడ్లో కొంచెం అదేంటి పని చేయాలా. అండ్ ఐ వాంట్ గెయిన్ ఎక్స్పీరియన్స్. చదివేది మాత్రం ఇది కాదు, అక్కడ చేసే ప్రాక్టికల్స్ మాత్రం లైఫ్ కాదు కదా. సో ఇక్కడ బయట వస్తే మనం వేరే ఒక లైఫ్ ఉంటుంది, వేరే ప్రాక్టికల్స్ ఉంటుంది. సో అది కొంచెం నేర్చుకొని సినిమా లోపల పోవాలనుకున్నా. సో దాన్ని పెట్టి నేను చేసింది ఎడిటర్గా ఉన్నా, అండ్ కెమెరామెన్గా ఉన్న, అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేసే ఒక 2 films. సో దాంట్లో లైన్లో వచ్చేటప్పుడు ప్రొడక్షన్ చూసుకున్నారు. ఓకే, ప్రొడక్షన్ చేసా. 2 ఇంగ్లీష్ ఫిల్మ్స్ లైన్ ప్రొడ్యూసర్గా ఉన్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నా. ఎక్కువ దూరదర్శన్ సీరియల్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నా. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇది కరికులం, అంతే కదా అది. ఫస్ట్ చిత్తి సీరియల్తో స్టార్ట్ అయింది జర్నీ యాజ్ యాక్టర్గా. మన రాధిక గారు ఐ థింక్. దాంట్లో ఐ థింక్ డానియల్ మీరు దాంట్లో డానియల్ క్యారెక్టర్. అది ఏది ఎందుకు ఆ పేరు వచ్చింది నాకు కూడా తెలియదు అది. సో ఎందుకో ఆ డైరెక్టర్ వచ్చి నీ ఫేస్ బాగుంటుంది రా అన్నాడు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి యాక్ట్ చేసేకి, నేను బిహైండ్ ద కెమెరా ఉండిపోవాలనుకుంటున్నాను. ఎంతో చెప్పా, ఒక 3 days 4 days. సో మళ్ళీ అప్పుడే ఏమో నాకు కొంచెం డబ్బులు ఎక్కువ కావాల్సింది. నేను డబ్బులు ఇస్తారా అన్నాడు. అయ్యో సరే. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమా లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లం ఏం కాదు. నేను ఫ్యామిలీలో డబ్బులు తీసుకోను. ఓకే, చదివాం, మనం పని చేసుకునేటప్పుడు మన దగ్గర డబ్బులు ఉండాలి కదా, మనం ఇవ్వాలి యాక్చువల్గా. సో మనకేంటే ప్రాబ్లం అంటే వాళ్ళ దగ్గర అడగకూడదని ఒక నిర్ణయం తీసుకున్నా. సో ఐ హ్యావ్ టు వర్క్. సో అప్పుడు వర్క్ అనేటప్పుడు సడన్గా మనకు కావాల్సినప్పుడు వర్క్ రాదు. సో అప్పుడు యాక్టింగ్ వచ్చింది. కాదండి నేను సౌండ్ రికార్డింగ్ ఉంది, నేను పోతే నాకు ఒక 20,000-30,000 ఈజీగా వస్తుంది, 10 days నేను వర్క్ చేస్తే చాలది అంటే, ఓకే నీకు ఎంత కావాలో నేను ఇస్తా, మంత్లీ కావాలన్నా నీకు నేను ఇస్తారా, యాక్ట్ చేయి నా కోసం అన్నారు. సరే ఓకే ట్రై చేస్తామని వచ్చి. స్క్రీన్ మీద అసలు రియల్ క్యూరియల్ ఇలా విలన్ అంటే ఇలా ఉండాలా అని ఎలాగుంటారు? ఆ కళ్ళు, అసలు ఆ కోపం, భయపడతారు సార్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తే. రియల్గా చూస్తేనా? అది ఏమంటే అది డైరెక్షన్ చదివాం. సో మనం డైరెక్షన్ చేసేటప్పుడు మనం అదే కదా మనకు కావాలని అనిపిస్తుంది. మనం ఒక క్యారెక్టర్ ఇలా ఉండాలా అనుకుంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలా, ఈ లుక్లో ఉండాలా, ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని మనం అనుకుంటాం కదా. సో సేమ్ వన్ డైరెక్టర్ హ్యాస్ నో లైక్ హ్యాస్ అ విషన్ ఆఫ్
ఫర్ దట్ క్యారెక్టర్. సో పూర్తిగా నేను తీసుకుంటా వాళ్ళు ఏమేమి అనుకున్నారు అని. సో ఐ జస్ట్ ట్రై టు ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ హ్యాస్ ఇన్ మైండ్. సో అది అంత ఎంత ఫోర్స్ఫుల్గా వాడు ఆ డైరెక్టర్ విజువల్ ఉందో అంత ఫోర్స్ఫుల్గా నా ఎగ్జిక్యూషన్ ఉంటుంది అంతే. అంటే తెలుగులో మీకు ఆఫర్స్ రావటమే తక్కువ సార్, లేకపోతే మీకు ఇక్కడ తమిళ్లో టైమింగ్ సెట్ అవ్వక అక్కడ డేట్స్ అడ్జస్ట్ అవ్వక రావట్లేదా? ఎందుకంటే చాలా మంచి సినిమాలు చేశారు, అట్ ది సేమ్ టైం బాగా టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, మంచి విలన్గా మంచి పేరు వచ్చింది, అండ్ తీసిన తక్కువ సినిమాలైనా కానీ మీకంటూ ఒక రెగ్యులేషన్ ఉంది తెలుగులో. అంటే తక్కువగా పిలుస్తారా, లేకపోతే మీకు టైమింగ్ పిలుస్తూ ఉంటారు. అయితే నా క్యారెక్టర్ కొంచెం నచ్చలేకపోతున్నా అది. అండ్ వాళ్ళు పిలిచేటప్పుడు నాకు వేరే ఏదంటే మలయాళంలో ఒక ఫిల్మ్ ఉంటుంది, తమిళ్లో ఒక ఫిల్మ్ ఉంటుంది, కన్నడలో ఒక ఫిల్మ్ ఉంటుంది. సో అది ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మన ఫిల్మ్లో ఒక ఇది ఏమంటే మనం ఒక క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ పిలుస్తూ ఉంటారు. ఘర్షణ వచ్చేటప్పుడు పోలీస్ నాకు పోలీస్ చేసేకి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మనం ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్ చేస్తే ఒక పీసీల నుంచి ఇన్స్పెక్టర్ అయ్యి, ఎస్ఐ అయ్యి, అది అయ్యి, ఇది అయ్యి, డీజీ అయ్యి రిటైర్ అయ్యే వరకు ఆ పీసీ డ్రెస్ మనకు ఇస్తారు. సో నో అని ఇస్తా. ఇంతవరకు జస్ట్ వన్ ఫిల్మ్లో నేను చేసింది పోలీస్ క్యారెక్టర్. తర్వాత విలన్ అనేటప్పుడు సైకో విలన్ అంటే ఇంకా సైకో ఎన్ని సైకోలు మనం చేస్తాం చెప్పండి. సో బోర్ కొట్టిపోతుంది ఆడియన్స్కి. సో వీ షుడ్ మెయింటైన్ దట్ గ్యాప్. సో గ్యాప్ కోసం నేను అప్పుడప్పుడు అక్కడ చేస్తూ ఫ్రీ టైం ఇస్తా. మధ్యలో ఒక 2 years I didn't act at all. So I want to stop everything, start from small characters again. ఎక్కడికి వెళ్తారు ఆ 2 years మరి స్టాప్ చేసేసి నేను తిరుగుతూ ఉంటా, లైక్ ట్రెక్కింగ్ ఎక్కడంటే పోతా, పై కూర్చుంటా పోయి. అంటే స్పిరిచువల్ గానా లేకపోతే jolly trips? It's not jolly trips. How can one go to into the forest and be jolly and how long jolly? Okay. ట్రెక్కింగ్ అంటే మన దగ్గర ఏం ఉండదు, కొంచెం అంతంత తాగే కొంచెం నీళ్ళు అక్కడక్కడ తీసుకుంటాం అంతే కదా. లైఫ్ని అలా డిజైన్ చేసుకున్నారు అనమాట. పీస్ఫుల్గా ఉండాలా మనం చేసే పని. అట్లా పని చేసేటప్పుడు చేయాలా, తర్వాత కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, లైఫ్ తీసుకోవాలి. ఓకే. సో తెలుగులో మాకు ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సో చిరుతలో మీరు ఒక విలన్. ఎలా ఉండేది రామ్ చరణ్ తేజ్తో ఒక ఎక్స్పీరియన్స్? అనుకున్నారా ఆ సినిమా వర్క్ చేసేటప్పుడు సార్ రామ్ చరణ్ ఇంత స్టార్గా ఎదుగుతాడు? ఎందుకంటే ఆ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి తన లుక్ గురించి, తన యాక్టింగ్ గురించి. ఎలా ఉండేవాళ్ళు? Day one I met him, I know he'll be a hit. He looks a bit different from others. Okay, so అదే ఒక ఫస్ట్ ప్లస్ అది. సో యూ షుడ్ నాట్ లుక్ విత్ లైక్ రెగ్యులర్ ఫేస్ అని, కొంచెం డిఫరెన్స్ ఉండాలి. అండ్ ఆయన దగ్గర ఒక స్టైల్ ఉండింది, ఒక మాట్లాడేటప్పుడు ఒక డిఫరెన్స్ ఉండింది. అండ్ హీ ఫైట్స్, హీ డాన్సెస్, ఎవ్రీథింగ్. ఏదైనా ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ విత్ రామ్ చరణ్ తేజ్ గారు అంటే ఏమని చెప్తారు? ఆయన కూడా ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ డేస్, అసలు ఫస్ట్ మూవీ అది కూడా. నేను అలా ఏం పెట్టుకోను యాక్చువల్గా. రోజు పోతాం, రోజు హాయ్ చేస్తాం, రోజు యాక్ట్ చేస్తాం, ఇట్స్ పార్ట్ ఆఫ్ జాబ్ అంతే. సో దాని తర్వాత ఇంకా కమింగ్ టు ఘర్షణ అనేది చేశారు. ఇంకా ఇగైన్ ట్రూ, అసలు చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్ కంపేర్ టు వెంకటేష్ గారు ఫ్రెండ్స్ చేసిన మొత్తాన్ని. చిరుత తర్వాత ఘర్షణ కాదు, ఘర్షణ తర్వాత చిరుత. ఓకే. ఎలా ఉంటుంది వెంకీ గారితో? హీస్ కూల్, వెరీ కూల్. హీస్ కూల్ గై, హీ నోస్ తమిళ్, సో నో ప్రాబ్లం. అంటే సడన్గా మనకు తెలుగులో పదాలు అట్లా రాకపోతే కూడా తమిళ్లో మాట్లాడవచ్చు ఈజీగా. హీ నోస్ తమిళ్ వెరీ వెల్. అమ్మమ్మ ఇక్కడే కదా ఉంది అంతా కూడా, అప్పుడు బేస్ అంతా చెన్నైనా కదా, వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే. హీస్ ఎ వెరీ కూల్ యాక్టర్, హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. సో మీరు డ్రెస్లు వేసిన తర్వాత అందరూ సెట్ అయిపోయారు. పోలీస్ ఆఫీసర్స్ అంటే ఇలా ఉంటారా అనిపించింది మాకు. ఘర్షణ ఆ టైంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ అందరు పోలీస్ ఆఫీసర్స్కి, ఆ గన్ పట్టుకోవటం, ఆ స్టైల్ కానీ. ఈవెన్ ద ఆడియన్స్, లాట్ ఆఫ్ పీపుల్ నో, వెన్ ఐ మీట్ దెమ్ నో, దే యూస్ టు సే లైక్, సార్ ఐఎమ్ నవ్ అ పోలీస్. వాట్ యు మీన్ ఐఎమ్ నవ్ అ పోలీస్ అంటే, ఘర్షణ చూసినాక నేను పోలీస్ అయ్యా సార్. ఓకే. ఇక్కడ తమిళ్లో అదే కాకాక వచ్చినాక ఎందరో చెప్పారు సార్, ఆ ఫిల్మ్ చూసినాక నాకు పోలీస్ అవ్వాలని నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చి నేను పోలీస్ అయ్యా అని. తెలుగులో మాకు ఇక్కడ నుంచి డబ్బులు వచ్చిన పిక్చర్స్లో రాఘవన్ సార్, బా ఎక్స్ట్రాడినరీ పిక్చర్. అండ్ దట్టు డానియల్ బాలాజీ గారు దాంట్లో అసలు డిఫరెంట్గా ఉంది. విలన్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్, లైక్ సో పవర్ఫుల్. అండ్ see, it's really a tough thing, to be with one big actor who has a very big name.
కమల్ గారిది వచ్చి నేమ్ అంటే అది ఎక్కడో అంత పెద్ద నేమ్. సో కమల్ సార్ ముందు ఒక పర్ఫార్మెన్స్ ఈజీగా చేయాలంటే అది అందరూ కష్టం అంటారు, నాకు కొంచెం ఈజీగానే ఉండింది అప్పుడు. కన్వీనియంట్ ఇస్తారా మీకు? యాక్చువల్గా ఆ సీన్ చూస్తే ఇద్దరం ఉంటాం, ఆపోజిట్లో ఉంటాం. సో సార్ని సెపరేట్గా తీయాలి, నన్ను సెపరేట్గా తీయాలా అంతే. సో పెద్ద కలిసి మేము చేసేట్టు ఒక 4-5 షార్ట్స్ ఉంటుంది ఓల్డ్ ఫిల్మ్ అయితే, అలా అనిపించదు ఫిల్మ్స్లో. ఎస్పెషల్లీ ఇలాంటి పెద్ద స్టార్స్తో వర్క్ చేసేటప్పుడు డైలాగ్ డెలివరీ ఎప్పుడు ఏమన్నా తడబడుతుంటారా సార్? ఇంకా ఈజీ అదేం కాదు. ఈ ఫిల్మ్స్లో ఈవెన్ ఫ్రమ్ ఓల్డెన్ డేస్, ఓకే, 1:2 ratio or 3 ratio is permissible. So you can go for 3 takes. Any shot you can go for 3 takes. అయితే వేటేడు విలాడ్లో if you interview Gautam Menon and ask him how many takes you went with Balaji for each and every other shot అంటే వాడు చెప్తారు ఈజీగా 1 single shot. రీటేక్స్ అని నాకు పోయింది వచ్చి వెరీ ఫ్యూ షార్ట్స్, 3-4 షార్ట్స్ ఏమో ద హోల్ ఫిల్మ్. సెకండ్ షాట్ తీసాం, తర్వాత అన్నీ ఒకే షాట్. నేను చెప్తా గౌతమ్ ఇంకో వేరే ఎలా నాకు ఇది ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఓకే టేక్ ఓకే అంటాడు అంతే. నెగిటివ్ చినిగిపోయిందంటే ఏం చేస్తావు, ఇంకో టేక్ తీసుకొని ఐ స్కాన్ అండ్ నో లైక్ ఐ డూ థింగ్స్, డోంట్ వరీ, ఐఎమ్ ఓకే విత్ దిస్, డోంట్ వరీ. కొన్ని విలన్ రోల్స్ ఎస్పెషల్లీ మీకోసమే పుట్టినట్టు ఉంటాయి సార్, మీకోసమే క్రియేట్ చేసినట్టు కూడా ఉంటాయి. అంటే అది తెలియదు, అది మీ మీ స్టైల్ కోసమా లేకపోతే మీ ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ కోసమా. విలనిజం చూపించడంలో మీరు నెంబర్ 1 కొన్ని క్యారెక్టర్స్లో. విలన్ ఎక్స్పెక్ట్ చేయలేము ఆ క్యారెక్టర్లో. అదే నేను చెప్పింది అదే. ఒక డైరెక్టర్, ఒక స్టోరీ రైటర్, సో వాళ్ళు కొత్తదిగా ఒకటి చేయాలని చేస్తారు కదా, ఆ చేసే దాంట్లో మనం పెద్దగా ఏది మార్చకుండా ఫిట్ అయ్యామంటే, సో విల్ బి లుకింగ్ వెరీ డిఫరెంట్. యూ షుడ్ ఫిట్ ఇన్ ప్రాపర్లీ. మీ ఓన్ స్టైల్ ఏమన్నా ఎక్కువ క్రియేట్ చేసుకుంటారా లేకపోతే డైరెక్టర్స్? దాంట్లో వాకింగ్ స్టైల్, మై టాకింగ్ స్టైల్ విల్ బి మై స్టైల్, ఓకే. ద ఎక్స్ప్రెషన్స్ నో లైక్ ఇన్ డైలాగ్స్ అండ్ ఆల్ మై స్టైల్. సో వాట్ ఎవర్ ఐ టాక్ నౌ నో లైక్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ దేర్. ఏంట్రా ఏమైంది అంటే అదే చెప్తుంటా. అదే అక్కడ కూడా అయితే ఏమంటే ఆ ఫోర్స్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఇలా చూస్తారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు అంటే ఓకే ఇలా ఉంటాడు ఏంట్రా అంతే. యూ షుడ్ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్. సో ఎవ్రీ యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది. మీరు ఆల్రెడీ సౌత్లో అన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నారు కాబట్టి, సో తెలుగులో కూడా ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు కాబట్టి, యూ హ్యావ్ ఎనీ డ్రీమ్ విత్ ఈ యాక్టర్తో చేయాలి, నేను చేయలేదు, సో ఐ హ్యాడ్ టు డూ విత్ హిమ్ అని అంటే ఏ యాక్టర్ పేరు చెప్తారు సార్? యాక్టింగ్ వచ్చింది యాక్సిడెంటల్, వెరీ యాక్సిడెంటల్. ఓకే, యాక్సిడెంటల్గా వచ్చిన యాక్టర్సే క్లిక్ అవుతారండి. కావాలని వచ్చిన యాక్టర్స్ ఎప్పుడు క్లిక్ అవ్వరు చూడండి. సో అందరూ కావాల్సినే వచ్చారు, హీరోస్ అందరూ కావాల్సినే వచ్చింది. పెద్ద పెద్ద హీరోస్, పవన్ కళ్యాణ్ గారు యాక్సిడెంటల్ గా వచ్చారు. ఫ్యూ ఎక్సెప్షన్స్. సో యాక్సిడెంటల్ గా వచ్చాను, సో నాకు అంత పెద్ద ఇదేని ఏం లే, ఇది చేయాలి, ఇలా చేయాలి, అది చేయాలి. ఇది వస్తేనే దాంట్లో మనం చేస్తామంటే అది ఎంత డిఫరెంట్గా చేస్తామని చూస్తాం అంతే. వీ షుడ్ మేక్ అ మార్క్. ఇది ఈ క్యారెక్టర్ చేశారు, ఇది ఇంత డిఫరెంట్గా ఉండింది, ఈ క్యారెక్టర్ ఇంత డిఫరెంట్గా ఉండింది. రెగ్యులర్గా వచ్చే పోలీస్ క్యారెక్టర్ అయితే దీంట్లో కొంచెం డిఫరెంట్గా చేస్తారు. సో అలా నేమ్ వస్తే చాలు నాకు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు లాంటి యాక్టర్స్ మీలాంటి పవర్ఫుల్ విలన్స్ని బాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. చూసాను నేను, అతను విలన్గా చేస్తారు. మలయాళంలో విలన్ చేసిన క్యారెక్టర్ వచ్చి పవన్ సార్ చేస్తున్నారు. అవును, బాగుంది. రీసెంట్ గా వచ్చింది భీమ్లా నాయక్. అక్కడ మీరు చేశారా? లేదు, అక్కడ విలన్ క్యారెక్టర్ లా చేసే ఒక క్యారెక్టర్ వచ్చి ఇక్కడ హీరో. ఎవరు సార్ మీ ఫేవరెట్ యాక్టర్ తెలుగులో? నాకు అది అలా ఏం లేదా? చిన్న వయసు నుంచి నాకు ఎక్కడ తమిళ్లో లేదు, తెలుగులో లేదు, కన్నడలో లేదు, మలయాళంలో లేదు. ఈ ఫిల్మ్ వాళ్ళు బాగా చేసిన, ఈ ఫిల్మ్ వీళ్ళు ఓకే, ఇది అంతే. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఎనీబడి. You are a fan of yourself? No, I'm not a fan of myself. God. Maybe. Yes. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? నార్మల్గా రోడ్లో నడిచిపోయేటప్పుడు, ఓకే, అందరూ పోతూ ఉంటారు. అయితే విల్ టేక్ ఎ సెకండ్ లుక్ విత్ సంబడి, నో లైక్ whom our eyes know like think something different, no like hey అట చూస్తాం. సో అలాంటి ఒక నార్మల్ గై విత్ డిఫరెంట్ లుక్స్. సో క్యాషువల్గా మనతో ఉండే ఒక వ్యక్తి కొంచెం డిఫరెంట్గా ఉంటే మనది మా వాటర్ అని చెప్తాం కదా, మన ఫ్రెండ్ ఒక డిఫరెంట్గా ఉంటాడు. ఓకే,
సో ఎస్పెషల్లీ బాలాజీ గారు, మీ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి అథర్వ కూడా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. అన్న ఆ ఫ్యామిలీ వేరే, మా ఫ్యామిలీ Yeah, వేరే. వేరే మా అయినప్పుడు family నుంచి ఎవరు రాలే. వాళ్ళది సినిమా ఫ్యామిలీ టోటల్గా, ఎవరంటే వస్తారు అక్కడి నుంచి. అంటే ఏమైనా సజెషన్స్ కానీ సపోర్ట్ కానీ ఆ బాండింగ్ అని ఉంటుందా మీకు అథర్వకి మధ్య? అంత పెద్దదిగా ఏమి ఉండదు, ఎందుకంటే హీఈస్ అన్ యాక్టర్. సో ఐ షుడ్ నాట్ యాక్చువల్లీ టెల్ హిమ్ లైక్ వాట్ టు డూ అండ్ ఆల్. హీ నోస్ థింగ్స్ అండ్ హీస్ గ్రోన్ అప్, హీస్ నాట్ అ కిడ్ అండ్ ఆల్. అంటే మీ ఇద్దరు కొంచెం సైమెంటస్లీ కొంచెం లుక్ ఒకేలాగా ఉంటారు, ఫేస్ కట్స్ కూడా స్క్రీన్ మీద. ఫ్యామిలీ అంటే ఎక్కడంటే ఒక జీన్ అంటే ఉంటుంది. చెప్పారా ఎవరన్నా అది? నేను ఇమ్మీడియట్గా మిమ్మల్ని చూడగానే ఆయన ఫోటో పక్కన పెట్టి చూశాను. He looks good actually. He looks good. యంగ్ డానియల్ బాలాజీ అప్పుడు ఎలా ఉంటారు అలా? Cha. He looks different and he looks good actually. Better than me. Better, far better than me. మేనల్లుడు అవుతారా సార్ మీకు? No, man alludu కాదు, నాకు కొడుకు అవుతాడు. మా అన్న కొడుకు కంటే కొడుకు కదా. ఓ అన్న కొడుకు. My cousin's brother. కజిన్స్ బ్రదర్. My first cousin. Murli is my first cousin. సార్ లైఫ్లో ఎంత అచీవ్ అయినా కానీ యాక్టర్కైనా, ఒక పొలిటీషియన్కైనా, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కైనా ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్టైన్ ఏజ్ వచ్చేసరికి. సో మీరు లైఫ్లో ఇంత కష్టపడి పైకి వచ్చారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగా ఆలోచిస్తారు, మీకంటూ ఒక ఓన్ లైఫ్ స్టైల్ ఉందని చెప్తూ ఉంటారు. అది 2 years నేను క్విట్ అయ్యి హ్యాపీగా వెళ్ళిపోతాను ఎక్కడికైనా అని. ఎందుకని సార్ డానియల్ బాలాజీ గారు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉన్నారు అంటే ఎందుకని సార్? ఏదైనా రీజన్ ఉందా? ఎస్పెషల్లీ లైఫ్ మీద ఏదైనా వద్దు అనిపించిందా? ఓకే కరెక్షన్. కష్టపడి వచ్చారు అన్నారు కదా, నేను కష్టపడి రాలే, నేను వచ్చా అంతే. ఓకే. ఇండివిజువాలిటీ, నా పని అని ఇది చేయాలని నేను వచ్చా అంతే. చిన్న వయసులో నుంచి ఐఎమ్ మోర్ ఆఫ్ లైక్ ఫ్యామిలీ గై. సో ఇంట్లో ఇల్లు, అమ్మ నాన్న, రిలేటివ్స్, అది ఇది మాత్రమే నా పనిగా ఉండింది. సో అప్పుడు మా ఇంట్లో ఎవరికంటే బిడ్డలు పుడితే అది చూసుకోవాలా, సో వాళ్ళని స్కూల్కు అది అన్ని పని అప్పుడే చేసి మీరే అయ్యింది టోటల్గా. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ లైఫ్ స్టైల్ అగైన్. ఓ మై గాడ్ సార్, రియల్లీ? సో ఐ టోల్డ్ మై మదర్, మామ్, ఐ డోంట్ వాంట్ టు యాక్చువల్లీ. సో నాకు గుర్తుండేది, నాకు 5 వయసుల నుంచి నాకు బాగా ఏం చేస్తానని గుర్తుంది, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి. అండ్ లైఫ్ని చూస్తే నాకు ఒక 3.5 years నుంచి కొంచెం అక్కడ ఇన్సిడెంట్స్ అని గుర్తుంది. సో అప్పటి నుంచి నేను ఆలోచించింది, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ లైఫ్ స్టైల్ అగైన్, హ్యావింగ్ కిడ్స్, ఫ్యామిలీ, బ్లా అల్లుడు మామ రారా అది ఇది, అయ్యో నాకు వద్దు. సో నేను పెళ్లి చేసుకోను, సపోజ్ నాకు కావాలంటే నేను చేసుకుంటా. సో మీకు పెద్ద ఇదేమి వద్దు. I told them very clearly, my parents, and they accepted. Yeah, okay, no problem. సో డానియల్ బాలాజీ గారు బ్యాచులర్ అనమాట అయితే? Yeah. Always be. బ్యాచులర్ లైఫ్ చాలా, సోలో లైఫ్ సో బెటర్ అంటారు కదా? It's always better, like no dependency, nothing like that, like. ఇక్కడ ఎలా సార్, ఫ్యామిలీతో ఉంటారా లేకపోతే మీరు సింగిల్గా ఉంటారా? I live alone. అలోన్. మరి కుకింగ్ ఇదంతా ఎలా? అని నాకు తెలుసు. ఓకే, మొత్తం మీరే చేసేసుకుంటారు. షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్స్, ఇంకా అంతే. ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అయితే. ఎవరు అడగరా సార్ ఆర్టిస్టులు కానీ? అందరితో వర్క్ చేశారు మీరు, మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, కమల్ హాసన్ గారు, ఎవరు అడగరు? ఏం చెప్తారు చెప్పారు, ఎందుకు ఉంటారు, ఇదే రీజన్ చెప్తా, సూపర్ ఇయర్, నైస్, ఐ డోంట్ టేక్ దట్ డెసిషన్, ఐ డోంట్ నో వై అంటారు అంతే. అంటే మీరు చెప్పే ఆన్సర్ చూస్తే అది పెద్ద సీరియస్గా తీసుకున్నట్లు కూడా లేదు, చాలా ఫన్నీగా ఉంది. చిన్నప్పటి నుంచి కిడ్స్ని పంపి స్కూల్కి పంపి పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అయిపోయిందని. When I am a kid, I have to take care of 3 other kids. సో అప్పటి నుంచి అది పెద్ద ప్రాబ్లం నాకు. ఓకే. ఏంటి సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీది? My dad is a businessman, mother is a housewife, and father is a businessman. He had 2-3 shops in Godown Street, Butlu, ఓకే, wholesale retail. And we are 6 brothers and 5 sisters in the family. 11 మంది మొత్తం? ఓకే. కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు నేను ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నా అని. మిగతా 10 మెంబర్స్కి అయితే మ్యారేజ్లు అయిపోయినాయి కదా? అందరూ they are all settled, they have. One is a marine engineer, I think he is retired, and one is a CA, one is a civil engineer, one is working in bank, and my younger brother, he is in politics. Yeah, all are settled. ఓకే. సిస్టర్స్ అండ్ ఆల్ హౌస్ వైఫ్స్. మొత్తం చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయితే. జాయిన్ అందరూ ఒకటిగా లేవు, చిన్న వయసులో ఒకే ఇల్లు, అయితే పెళ్ళి అయ్యేటప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళ ఇండివిజువల్ హౌసెస్.
మీరు కాకుండా ఇంక ఇండస్ట్రీకి ఎవరు రాలేదు సార్ మీ బ్రదర్స్లో? ఇంకెవరు లేరు? అదే ఫిల్మ్స్ చూస్తారు అంతే. అండ్ దే రియలీ డోంట్ నో లైక్ ఏంట్రా నీకు యాక్టింగ్ వచ్చా అన్నారు ఫస్ట్ టైం చూసేసి. అవునా? ఇదేంటి నాకు తెలీదు అన్నా. ఓ తెలియకుండా చేసిన పని అది. అదే నాకు తెలీదు, చేయమన్నారు చేసా అంతే. ఓకే చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ అదర్ ఫిల్మ్ దేసి అండ్ ఆల్వేస్ టెల్ ఏంట్రా ఇది వచ్చా నీకు అంటాడు. ఓకే. సో స్క్రీన్ మీద చాలా భయంకరంగా ఉంటుంది మీ విలన్ రోలు, మీ లుకింగ్ అంతా. బట్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా కూలా లేకపోతే ఇంతే కోపంగా? ఐఎమ్ వెరీ కూల్ యాక్చువల్లీ. అయితే కొంచెం ఇరిటేట్ అయితే లుక్ మొత్తం మారుస్తా. ఏంటి ఏ అంట అంటే ఓకే ఓకే సారీ వాడు కోపం మీ లుక్కే భయపడతారు వాళ్ళు. కోపం వచ్చింది వాడికి అంటారు అంతే. లేకపోతే నవ్వుతూ ఉంటుంది, క్యాషువల్గా ఉంటాను. లైఫ్లో ఏముంది ఎప్పుడు కోపంతో ఉండి ఏం చేయకపోతున్నాం, ఏం జరగదు యాక్చువల్గా. వెన్ యూ ఆర్ వెరీ మచ్ టెన్స్ నథింగ్ విల్ హ్యాపెన్. లైఫ్లో ఏది కూడా సీరియస్గా తీసుకోరనుకుంటా కదా మీరు? సీరియస్గా తీసుకుంటే మనకే ప్రాబ్లం ఉంది. మనం దాని గురించి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాం, దాంట్లో టెన్షన్ అవుతాం. ఎవరంటే సజెషన్ ఇస్తే అది సజెషన్ మాకు ఓకే అంటే మనం తీసుకున్నాం, లేకపోతే లేదు. దాంట్లో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. అన్నీ ఒక్కొక్క లేయర్గా చూస్తే ఏదంటే సీరియస్గా ఏదంటే తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్. దాన్ని క్యాషువల్గా ఒక నిజంగానే పెద్ద ప్రాబ్లం కూడా క్యాషువల్గా దాన్ని ఒక ఆలోచిస్తూ అట్లా పోతే అది ఈజీగా పోతుంది. సో మీరు కూడా ఒక డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మన సౌత్ సినిమాలు పాన్ ఇండియాని స్థాయికి వెళ్ళిపోయాయి. పాన్ ఇండియా మూవీస్ వచ్చేసాయి అంటున్నారు. పాన్ ఇండియా మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడే ఏమో పాన్ ఇండియా అంటున్నారు. నాకు తెలిసి మన ఫాదర్ మదర్స్ అని ఉండేటప్పుడు ఒక్కొక్క ఫిల్మ్ పాన్ ఇండియా ఫిల్మ్. ఆల్మోస్ట్ సేమ్ సెట్ ఆఫ్ యాక్టర్స్. కొన్ని హిందీని మాత్రం కొంచెం యాక్టర్స్ మార్చుంటారు. సేమ్ టైప్, సేమ్ డే, సేమ్ లొకేషన్స్. వీళ్ళు మారి హిందీ, తమిళ్, తెలుగు అన్నీ చేస్తుంటారు. రిలీజ్ అయి ఉంటుంది సేమ్ సైమల్టేనియస్ రిలీజ్ ఎవ్రీవేర్. అండ్ ఆల్ ఆర్ 365 days ఫిల్మ్. ఎన్ని ఫిల్మ్స్ ఉన్నాయి చెప్పండి? మాయాబజార్ నుంచి చూసుకోండి. అవును, అది పాన్ ఇండియా ఫిల్మ్ కదా. కొత్తగా నేమ్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు అంతే కదా. అప్పుడు సెపరేట్గా ఆర్టిస్ట్ కూడా ఉంటారు. ఇప్పుడు ఏమంటే అక్కడి నుంచి 2 artists, ఇక్కడ నుంచి 3 artists, ఇక్కడ నుంచి 1 artist, ఒక మెయిన్ యాక్టర్ ఉంటే పాన్ ఇండియా ఫిల్మ్ అని చేస్తారు. ఓకే లాంగ్వేజ్ ఒక ఆర్టిస్ట్ని పిలిచి చేసుకుంటారు. అప్పుడు కావాలంటే అప్పుడు దేర్ ఆల్ కామన్ యాక్టర్స్ ఎక్సెప్ట్ హిందీ, లైక్ ఆల్ ఆర్ కామన్ యాక్టర్స్. కన్నడలోని ఇక్కడ చేస్తుంటారు, తెలుగులో చేస్తుంటారు, తెలుగు నుంచి ఇక్కడ చేస్తుంటారు అందరూ. ఎన్టీఆర్ గారిని ఎంత ఫేమస్ ఈ ఒక సాంగ్ మాత్రమే ఇంకా ఎన్టీఆర్ గారు అంత ఫేమస్. ఉళ్ళత్తిల్ నెల్ల ఉళ్ళ మురంగాదిని వాళ్ళందరూ పాన్ ఇండియా కదా. వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. సో ఆల్ ఫిల్మ్స్ ఆర్ లైక్ పాన్ ఇండియా ఫిల్మ్స్. ఇప్పుడు ఏమంటే మేబీ వీ క్యాన్ టెల్ లైక్ ఒక కామన్ గ్రౌండ్లో ఒక స్టోరీ లైన్ పెట్టుకొని చేస్తున్నారు అంతే. సో అప్పుడు వాళ్ళు చేసిందన్నీ కామన్గా అందరికీ ఓకే అన్నట్టు ఒక హ్యూమన్ ఎమోషన్స్ పెట్టుకొని ఫిల్మ్ చేస్తారు. లాస్ట్గా నేను చూసింది వచ్చి ఆ పేరు లేకుండా ఒక ఫిల్మ్ వచ్చి పర్వో రాగం, రవిచంద్రన్, జూహీ చావ్లా. ఓకే. ఆల్ ఓవర్ ఇండియా వేరే లాంగ్వేజ్లో ఒక 3-4 లాంగ్వేజెస్లో సైమల్టేనియస్గా రిలీజ్ చేశారు. అది పెద్ద హిట్. అది మీరు కూడా డైరెక్టర్ అవుదామని వచ్చారు కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ మెగాఫోన్ పడితే ఎనీ ఛాన్సెస్ టు లైక్ పాన్ ఇండియా లాంటి సినిమా తీస్తారా? లేకపోతే మీ నేటివిటీ, తమిళ నేటివిటీ సంబంధించిన తెలుగులో మా నేటివిటీ మీ నేటివిటీ కాదండి. ఆ ఫిల్మ్కి ఒక నేటివిటీ ఉంటుంది. ఆ నేటివిటీలో మనం ఏ స్టోరీ అనుకున్నామో ఆ స్టోరీ కోసం ఒక నేటివిటీ పెట్టాలా. పెడితే ఈజీ. అది కామన్గా ఉండిందంటే అది పాన్ ఇండియా అంతే కదా. సో కామన్గా తీసుకోవచ్చు. సో అలాంటి స్టోరీస్ మనం తీసుకోవాలి. సపోజ్ ఇఫ్ దర్ ఈస్ అ స్టోరీ లైక్ నాకు నచ్చింది, మా ప్రొడ్యూసర్కి నచ్చింది, ఇది చేస్తే బాగుంటుంది అని ఓకే అది చేయొచ్చు. ఇట్స్ నథింగ్ లైక్ ఐ షుడ్ డూ ఓన్లీ పాన్ ఇండియా ఫిల్మ్స్. Is there any chances to we'll see as a director Daniel Balaji గారిని లేదా యాక్టర్ గాని? ఒక 4 yearsగా నేను అవును అంటున్నా. అయితే దానికి నేను ఏదంటే పని చేస్తున్నానా అంటే అంత లేదు. స్క్రిప్ట్స్ మాత్రం రాస్తూ ఉంటా, రాసి డిస్కషన్స్ పెడతా. నాకు తెలిసిన పెద్ద డైరెక్టర్స్తో డిస్కస్ చేస్తా. అన్నీ ఓకే కరెక్షన్స్ అనేది చేసి. ఎన్ని ఉన్నాయి అలా బంచెస్? ఒక 4-5 ఉంది. ఓకే. ఎక్కువ ఎలాంటి స్క్రిప్ట్స్ రాస్తారు? రొమాంటిక్, థ్రిల్లర్ లేకపోతే? ఆల్ ద స్క్రిప్ట్స్ ఆర్ డిఫరెంట్ జానర్స్. ఒకటి హారర్, ఒకటి లవ్, ఒకటి ఎమోషనల్ థ్రిల్లర్, అది ఒకటి ఓన్లీ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్.
లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్తో రాస్తారా డానియల్ గారు? ఒక లవ్ రాసా, అది కూడా థ్రిల్లర్గా రాసా. ఓకే, అదే చెప్తుంది. మీ జోనర్ యాడ్ అవ్వాలి అక్కడ. లేదు, నాకు బేసిక్లీ లైక్ ఆ థ్రిల్లర్ ఫార్మాట్ ఉంది కదా, వాట్ నెక్స్ట్ ఏం అయ్యో పాప్. సో అది వచ్చి ఈజీగా లైక్ యూ కెన్ టచ్ ద హార్ట్. ఓకే, ఆడియన్స్ ఈజీగా టచ్ చేయొచ్చు అది. సో నాకు లవ్ స్టోరీ రాసేటప్పుడు కూడా థ్రిల్లర్ ఫార్మాట్లో ఏంటో ఇది థ్రిల్లర్ ఫార్మాట్లో వాట్ నెక్స్ట్ అని అది ఉండాలి. ఆ టచ్ ఉంటేనే మీకు బాగుంటుంది. అప్పుడే మీ పేరుకి దాని అయితే మీరు చెప్పింది దానికోసం చెప్తున్నా. అయితే ఇన్ ఆల్ ద థింగ్ ఐఎమ్ డూయింగ్ వన్ క్యారెక్టర్ అంతే. ఐఎమ్ నాట్ ద హీరో, ఐఎమ్ నాట్ ద విలన్, ఐఎమ్ ప్లేయింగ్ వన్ రోల్, దట్స్ ఆల్. దాంట్లోనే అన్ని ఫిల్మ్స్లో. ఓకే, కేఎస్ రవికుమార్ గారు చేసినట్లు ఆయన ప్రతి ఫిలింలో ఆయన యాక్ట్ చేస్తుంటారు కదా. ఇది వచ్చి ప్రామినెంట్ రోల్స్ నేను చేసేది. సపోర్టింగ్ వీడు ఉంటే ఫిల్మ్స్కి ఈజీగా ఇది అమ్మొచ్చు అని ఒక ఇది ఉంటుంది కదా. వాడు కొత్త, వీడు కొత్త, ఓకే వీడు ఉన్నాడు. సో అలాంటి క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నా. అయితే ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఎనీ హీరో ఇన్ ద థింగ్, దట్ ఐఎమ్ సో క్లియర్. అంటే స్క్రీన్ మీద విలనిజం చూపించడంలో ఎవ్వరికి వాళ్ళకి సపరేట్ జోనర్ ఉంటుంది, అండ్ మీకు సపరేట్ ఒక ఇది ఉంటుంది. ఎవరు ఎక్కువ ఇన్స్పిరేషన్ మీకు? ఆ లుక్ కానీ అలా చూడటం, అలా భయపించటం, ఆ ఎక్స్ప్రెషన్స్కి ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కదా మనం, వీళ్ళు ఇలా చేస్తున్నారు మనం కూడా చెయ్యాలి అని గట్టిగా మీ మైండ్లో ఏమైనా ఫిక్స్ మీరు మనం ఇంకో యాక్టర్ చేసేది మనం కూడా ఇలా చేయాలనుకుంటే మీరు చేయరు. వాడు నిజంగానే వాడికి ఏదో ఒకటి అనిపించింది, అంతా ఒక పెయిన్లో ఉన్నాడు. ఆ పెయిన్ ఏంటంటే ఆ పెయిన్ మీరు తీసుకున్నారంటే మీరు ఈజీగా మీరు యాక్ట్ చేయవచ్చు. యూ విల్ బీ ద క్యారెక్టర్. మీరు మనం కూడా అలా చేయాలి అంటే మీరు ఇంకో యాక్టర్గా ఉంటారు, ఆ క్యారెక్టర్గా ఉండరు. నేను అందరినీ చూస్తా, వాళ్ళు ఇటు నేను చేసేదన్నీ నా క్యారెక్టర్సే. హౌ ఐ ఇంటర్ప్రెట్ మై క్యారెక్టర్స్ అనేది మాత్రమే అక్కడ ప్రొజెక్ట్ చేస్తా అంతే. రాఘవంలో ఒక డైలాగ్ చెప్తారు చూడండి సార్, కమల్ హాసన్. చాలా ఎలా ఉంటుంది అంటే థియేటర్లో చూసేటప్పుడు గూస్ బంప్స్ అనమాట. ఏదండి తమిళ్లో, అది నాకు తెలుగులో నేను మర్చిపోయాను ఆ డైలాగ్. ఇది క్లైమాక్స్ సీన్స్లో మధ్యలో మిడిల్లో తెలుగు డైలాగ్ గుర్తుందా సార్ మీకు? మీరే డబ్బింగ్ చెప్పారా? నేనే డబ్బింగ్ చెప్పా, అయితే తెలుగు డైలాగ్ గుర్తులేదు. తమిళ్లో చెప్పదు, ఒక్కసారి చెప్పరా ప్లీజ్? మీ ఎక్స్ప్రెషన్స్ కోసం, మీ ఐస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ చూడాలనేది చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు అనమాట ఆడియన్స్. యాక్చువల్లీ ఆ పర్టికులర్ సీన్ ఏమంటే నేను సీన్ గురించి అడిగా షూటింగ్లో, వాట్ ఈస్ ఆల్ ద సీన్ అబౌట్, ఈజ్ ఇట్ ఐమ్ గోయింగ్ టు ఫైట్ విత్ హిమ్, రైట్? డైలాగ్ చదివా? అవును చదివా. నీకేం అనిపించింది అంటే నేను ఎకతాళి చేస్తున్నా, ఎకతాళంగా మాట్లాడుతున్నా, వాటిని చూసి ఎక్కిరిస్తున్నా, ఏంట్రా నువ్వు వేస్ట్ రా అని చెప్తున్నా. అవును అదే, ఎందుకంటే వాడు ఇప్పుడు ప్రోవోక్ అయినాడంటే లోపల వాడికి బ్లడ్ ఊజ్ అయ్యి వాడు చచ్చిపోతాడు ఈజీగా. అయితే వాడు సైలెంట్గానే ఉన్నాడు. సో వాడిని కొంచెం ప్రోవోక్ చేయాలని కొంచెంగా చెప్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, నవ్వుతాడు, ఏమేమో చేస్తారు. అయితే ఆపోజిట్లో పోలీసు వాడికి బాగా తెలుసు, మనం ఏదంటే చేస్తే ఇమీడియట్గా బ్లడ్ యూజ్ అయ్యి మనం ఇమీడియట్గా చచ్చిపోతాం. సో అతడు ఆ క్యారెక్టర్ స్లో, స్టడీ, కామ్ అట్లా పట్టుకొని యాక్ట్ చేస్తూ ఉంటాడు. నీకు విషయం చెప్పనా, నీ போலீஸ் ஃப்ரெண்ட் கெஞ்சி கதறி எழுதி செத்தான் தெரியுமா உனக்கு? சந்தேகப்படாமல் செத்து போனான். சர்ப்ரைசிங் ஃபார் அ போலீஸ்மேன். In fact, அவன் பொண்டாட்டி அதிகமாக சந்தேகப்பட்டான். What a bitch she was and one hell of a lay. సూపర్. ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి అసలు మీకు. Yeah, each and every time I should go into the character and come back. Also. ఏది రావాలి, ఏది వెళ్ళిపోవాలి, క్విక్గా వచ్చి వెళ్ళిపోయింది. See, expressions అదే కావాలి కదా, అది కావాలా. And see, each and every other dialogue has an expression and we should consider that also, and that character has an expression. So అన్ని కలిపి చేస్తే అది ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. ఐ థింక్ తెలుగు డైరెక్టర్స్ ఆర్ మిస్సింగ్ యూ సార్. ఇలాంటి విలన్స్ చాలా రేర్గా ఉంటారు. No, most of the Telugu, no, not only Telugu, no, even in Tamil, even in Kerala, Kannada, Hindi, everywhere, no, like they want the villains to be huge, muscular, old. ఒక వయసు వాడు నేను కొట్టి ఏం చేయబోతున్నాను నాకు తెలియదు. ఒక్కొక్క ఫిల్మ్ చూసాడు, ఈ హీరో కంటే వాడు అంత వయసు పెద్దగా ఉన్నాడు, వాడిని పోయి కొట్టి ఏం చేయవు. ఈక్వల్ ఫోర్స్, ఈక్వల్ ఫైట్ ఉంటే అది ఇంకా యంగ్గా ఉంటే ఇంకా
వాడి దగ్గర అంత ఫోర్స్ నేను చూపించాను, వాడిని కొట్టాను. ఒక ఇంటి అది ఎందుకో వాళ్ళు ఆలోచించినట్టున్నారు. ఇన్ రియల్ లైఫ్ not all the villains know, like the villain characters who are in real life or with a huge body and all, they are lean, calm, quiet. You can see, go through all the books, psycho books and all. సన్నగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, బాగా ఉంటాడు. అయితే వాడు సైకో అని వాడిని పోలీస్ పట్టి జైల్లో పెట్టుంటారు, లేకపోతే అసైలంలో ఉంటాడు అలా. సో రియల్ లైఫ్ అని చూసేటప్పుడు నాకు ఓకే, ఒళ్ళు ఇంకా మాకు అవసరం లేదు అని నాకు అనిపించింది. మీరు స్క్రీన్ మీద చాలా బిగ్గరగా కనిపిస్తారు, అట్లా ఏం లేదు. లీన్ అని ఉండదు, బ్రాడ్గా ఉండదు. ఇప్పుడు ఘర్షణ చేసేటప్పుడు ఒక 17 నామ్స్ పెట్టుకున్నా. అవునా? అవును. ఓకే. సో ఇది రాగం వచ్చేటప్పుడు మళ్ళీ స్కూల్, కాలేజ్ సెకండ్ ఇయర్, మళ్ళీ యూఎస్లో పోయి అక్కడ చదివేటప్పుడు సో కొంచెంగా మారుస్తూ ఉంటావు. ఆ ఏజ్ గ్రూప్ కొంచెంగా మాకు మార్పు చూపించాలని. తర్వాత పొల్లాదవన్ మీరు చూస్తుంటారు, అక్కడ వచ్చిందని నాకు తెలియదు, డబ్బింగ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో దాంట్లో ఇంకా సన్నంగా ఉంటా. ముత్తిరయ్యని ఒక ఫిల్మ్ చేస్తారు, దాంట్లో ఇంకో సన్నంగా ఉంటా. ఓకే. మళ్ళీ భైరవ అని వచ్చేటప్పుడు ఏజ్డ్, మీరు ఒక ఫోటో చూపించారు కదా, అది భైరవ. అవునవును, చాలా బాగుంటుంది. విజయ్ గారి పిక్చర్. సో దాంట్లో ఒక ఏజ్ గ్రూప్, సో ఆ ఏజ్ పెట్టి మనం బాడీ సెట్ చేయాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ వచ్చిందంటే మనం డైలాగ్ చెప్పేటప్పుడు ఓకే కన్విన్స్గా చూస్తారు. అయితే విలన్స్కి అందరికీ మసిల్స్ కావాలంటే లేదు, విలన్స్కి అందరికీ ఒకటే కోపం కావాలంతే. ఆ కోపం డిఫరెంట్గా ఇస్తే మనకు ఓకే. ఓకే. సో మీరు విజయ్ వీళ్ళందరితో యాక్ట్ చేశారు కాబట్టి తెలుగులో ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీ కబాబ్ వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క స్టార్. మాకు ఎంతమంది స్టార్స్ వచ్చినా ఆ స్టార్ తర్వాతే అని చెప్పుకుంటారు అందరు అక్కడ. బట్ ఇక్కడ తమిళ్లో ఎక్కువ ఉంటుంది సార్, అది అజిత్ అండ్ విజయ్, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, విలయ దళపతి, తల, ఇవన్నీ అంటుంటారు కదా. ఎందుకని సార్ ఆ స్టార్ అనేది ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఫ్యాన్స్? ఇక్కడంటే ఎవరు ఫ్యాన్ అంటారు మీరు? అజిత్ అంటారా లేకపోతే విజయ్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారంటారా? ఈక్వల్లీ దే హ్యావ్ ఫ్యాన్ బేస్. సూర్య గారు ఉన్నారు, కార్తీక్, అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది. సో వాళ్ళ ఫిల్మ్ వచ్చేటప్పుడు అందరూ ఇక్కడ పోయి చూస్తారు. కంపారిటివ్గా రెండు వచ్చేటప్పుడు ఆ ఫిల్మ్ కంటే ఇది బాగుంది, ఈ ఫిల్మ్ కంటే అది బాగుంది అని చెప్తారు అంతే. ఫ్యాన్ బేస్ అందరికీ ఉంది. స్టార్ అనేది హోదా అనేది ఇక్కడ ఫైటే ఉండదు ఎప్పుడు. నేను కూడా చెప్పుకోవచ్చు, నేను ఒక స్టార్, నాకు ఫ్యాన్ బేస్ ఉంది అని. చెప్పనా మ్యాథ్స్ చెప్పండి. ఓకే, సపోజ్ ఇఫ్ దెర్ ఆర్ 200 fans for each and every other star, or 100 audience for each and every other star, okay, 100. నేను ఒక విలన్, నాకు 10 మందిలో ఆ స్టార్స్ ఆడియన్స్ వచ్చి నాకు ఆడియన్స్. నేను చూస్తే కూడా నాకు బాలాజీ నచ్చింది. ఓకే, ఎవరు ఈ స్టార్ 10 ఈ స్టార్లో 10 మందికి నన్ను నచ్చుతుంది. ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10. ఇప్పుడు నాకు ఎంత ఉన్నారు? అక్కడ ఇక్కడ ఒక 1000 అయిపోతారు కదా. ఇలా 10 అంటే మళ్ళీ 100. సో అతనికి 100, నాకు 100. ఓకే. సో నేను స్టార్ కదా. సో అలా ఉంటుందా ఇక్కడ స్ట్రాటజీ, మ్యాథమెటిక్స్ పెట్టుకోవాలా అంతే కదా, ఏముంది. సో మీరు ఆవిడకి ఒక 100 members పెట్టేయండి, ఇంకెందుకు గోలా. ఇక్కడ స్టార్స్ ఎక్కువ ఉన్నారు, ఈ టెంపుల్కి స్టార్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే. బట్ ఒక్క దాంట్లో మిమ్మల్ని ఒప్పుకోవచ్చు, తమిళ యాక్టర్స్ అందరినీ కూడా. ఏదన్నా విషయం వచ్చినప్పుడు మటుకు అందరూ ఏకమైపోతారు. ఈవెన్ దో కావేరీ వాటర్ ఇష్యూ అప్పుడు కానీ అక్కడ కూడా మీకు వస్తే అందరూ ఒకటైపోతారు అంతే కదా. మన ఇక్కడ కామన్ ప్రాబ్లం వచ్చిందంటే అందరూ మీకు ఫైట్ ఉంటుంది కదా, ఒకటి ఏమంటారు దాన్ని, జల్లికట్టు. యా, కావేరీ ఇష్యూ అప్పుడు కానీ, జల్లికట్టు ఇష్యూ అప్పుడు కానీ, ఏ ఇష్యూస్ వచ్చినా కానీ, ఏ ఇష్యూ కాదు, కామన్ ఇష్యూస్ ఉన్నిందంటే అందరూ నిలుస్తారు, అందరూ ఒకటిగా నిలుస్తారు. ఎవరు వీళ్ళందరికీ లీడర్ ఎవరు? ఇలా మనం ఉండాలి, కలిసి ఉండాలి, ఆర్టిస్టులంతా ఒకటే అనిపించుకోవాలని కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఎక్కువ దీన్ని టేకప్ చేస్తారు. పీపుల్ డిసైడెడ్. జల్లికట్టు వచ్చేటప్పుడు పీపుల్ డిసైడెడ్, కావేరీ ఇష్యూస్ పీపుల్ డిసైడెడ్. సో వీళ్ళందరూ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. అయితే డెసిషన్
దీనికి పోరాడాలని బయట వచ్చి పీపుల్ డిసైడెడ్. ఇంకా ఎన్నో ఇది ఉంది, అన్నిటికీ పీపుల్ డిసైడెడ్, దే కేమ్ అవుట్. అదొక్కటి బాగా నచ్చింది అందరికి. మీకు కూడా అక్కడ ఏదంటే ప్రాబ్లం వచ్చి ఉంటే అందరూ మా వాళ్ళు కూడా ఉంటారు, బట్ తమిళ్లో కొంచెం ఎక్కువ ఇది అన్న. మీకు అలా ప్రాబ్లం రాలేదన్నా, వచ్చి ఉంటే మీకు తెలుస్తుంది. నాకు నచ్చింది ఏమంటే అక్కడ కొంచెం ఓకే, దే అండర్స్టాండ్ పీపుల్ అనేది తెలుగులో ఉంది అందరికీ. దే అండర్స్టాండ్ కామన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నీళ్ళు ఒక ప్రాబ్లం, ఇక్కడ మాకు నీళ్లు కావాలా, ఒక సమ్మర్ అంటే చెన్నైలో నీళ్ళు ఉండదు, బయట అంటే కొంచెం అక్కడక్కడ రివర్స్ అనే ఉంది, అక్కడి నుంచి బయట నుంచి వస్తుంది ఉంది, రివర్స్ లోకల్ రివర్స్ ఉంది. అయితే చెన్నైకి ఏం పెద్ద రివర్స్ ఏం లేదు, పక్కనే ఏది లేదు అనేటప్పుడు ఎంజీఆర్ ఎన్టీఆర్ ఓకే కామన్ ఫ్రెండ్స్ అండ్ దే నో ద కామన్ ప్రాబ్లమ్. సో ప్రజలకు నీళ్లు కావాలా అనేటప్పుడు వాళ్ళు ఒక ప్యాక్ పెట్టారు. దట్ ఈస్ వన్ సూపర్ థింగ్ నో ఎవర్ హ్యాపెండ్. ఐ ఆల్వేస్ థింక్ ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారు చేసింది. నీళ్ళు కంటలేరు ఏరి నీళ్ళు వచ్చింది ఇక్కడ. అయితే వచ్చే రూట్ చూస్తే అక్కడ టోటల్ డ్రై ఏరియాస్లో నీళ్ళు వస్తుంది. సో అప్పుడు మీ ఊర్లో అక్కడ ఉన్న ఆంధ్రాలోనే డ్రై ఏరియాస్లో నీళ్ళు అటు వచ్చేటప్పుడు అన్నీ మంచి ఏరియా, అన్ని పంటలన్నీ ఎక్కువ అయింది. సో కడాలో ఇక్కడ వచ్చి నీళ్ళు తాగే నీళ్ళు మాకు వచ్చింది ఇక్కడ. సో దోస్ ఆర్ ఆల్ నో లైక్ దట్ ఇస్ వాట్ కర్ణాటక ఇస్ నాట్ డూయింగ్. Andhra did. And again, no, like there is a proposal, no, like Krishna Godavari connection ఇవ్వాలా. సో ఎక్సెస్ నీళ్ళని ఇక్కడక్కడ అని పంచుకుంటే అందరికి బాగుంటుంది అని. సో అది వేరే ప్రపోజల్ ఉంది, అయితే అక్కడ లేదు. ఓకే. సో అక్కడ ప్రజలు కూడా అక్కడ అండర్స్టాండింగ్లో ఉన్నారు. సో కామన్ ఎమోషన్స్ మేబీ ద రూలర్స్ ఆల్సో లైక్ దే హ్యావ్ దేర్ విషన్ టువర్డ్స్ లైక్ ఫ్యూచర్, అందరూ కామన్ అనే ఒక ఫ్యూచర్ ఇదే ఉంది వాళ్ళకి. ఎస్, కమింగ్ టు బాలాజీ గారు, మ్యాక్సిమం విలన్ రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఫైట్స్ చేస్తూనే ఉంటారు సినిమా అంత అయిపోయిన దాకా, హీరో అండ్ విలన్. అవునా? ఎస్, ఆబ్వియస్లీ ఉంటుంది కదా. మీరు షూటింగ్ స్పాట్లో కానీ అనుకోకుండా ఏదన్నా మిస్ ఫైర్ కానీ, లేకపోతే మీకు నిజంగా ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయంటే ఏమని చెప్తారు? బాడీకి ఎన్ని పంచర్స్ అయ్యాయి? నథింగ్. పక్కన బాడీకి పంచర్స్ అవటమే. అది కూడా ఏముండదు. ఐఎమ్ వెరీ లైక్ చూసుకుంటా. డూప్స్ ఎక్కువ యూజ్ చేస్తారా లేకపోతే మీరే? డూప్స్ ఉంటారు, నేనే చేసేదిగా ఉంటే కూడా చూసుకుంటాం. ఓకే ఇది సేఫ్గా ఉండేదే మన దగ్గర ఇస్తారు. సో అది కాకుండా పరావులు కూడా సేఫ్గా ఉన్నారా లేదా అని చూసుకుంటాం అంతే. సో యాక్సిడెంట్స్ ఉండదు ఇంతవరకు ఏ సినిమాలో. తగిలితే చిన్నది గట్ట తగులుతుంది అంతే కదా, పెద్ద యాక్సిడెంట్ ఏం లేదు. సో ఏంటి సార్ లైఫ్లో ఏంటి ఇప్పుడు మీరు అన్నారు, నేను లైఫ్లో మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోవాలి, హ్యాపీగా సోలో లైఫ్ సో బెటర్ అని. ఇంత లైఫ్ చూశారు కాబట్టి వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు అసలుకి? నాకు ఇంకా ఏం తెలియదు డెఫినేషన్, ఇంకా అర్థం కాలేదు. అందుకే ఇలా ఉన్నా, లేకపోతే పోయి ఉంటా ఓ ఇది లైఫ్ అంటారు, అది ఆ లైఫ్ రా, అది నాకు ఇంకా డెఫినేషన్ ఏం తెలియదు. ఏంటి సార్ మీ డ్రీమ్ ఏంటి? అల్టిమేట్గా మీ డ్రీమ్ ఏంటి? ఏం చేయాలని? నో ఐడియా. లైక్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ లైక్ ఇలాంటి గుళ్ళు కట్టించి ఆధ్యాత్మికంగా ఉండాలన్నా, లేకపోతే ఈ గుడి ఏమంటే నేను చిన్న వయసు నుంచి నేను చూసిన గుడి. ఇప్పుడు మన ఊర్లో గంగ జాతర జరుగుతుంది ఇయర్లీ వన్స్. సో అందరూ వస్తారు, ఒక lakhs and lakhs people gather there, like on 1 day, 2 days or 1 week or something like that. సో అలా నేను ఇక్కడ చెన్నైలో ఉన్నాను బట్టి నాకు ఒక 5 వయసుల నుంచి నేను చూసిన టెంపుల్ ఇది. సో మంచి చెడ్డ చూసి నమ్మకం లేదు అన్నీ నాకు ఇది ఒకటే. సో చిన్న వయసులో నుంచి చూసి నేను బాగున్నాను కదా. లైఫ్లో మోసపోయారా ఏమన్నా? లేదు, నేను బాగానే ఉన్నాను కదా. నేను పెరిగాను బాగా, ఒక ఇటు నుంచి ఇటు వచ్చి ఇప్పుడు అందరికీ నన్ను తెలుసు. సో తమిళ్ స్పీకింగ్ ఏరియాస్ పీపుల్ ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. తెలుగు స్పీకింగ్ తెలుసు. కానీ వాడరా ఆ ఫిల్మ్ వాడా అంటారు ఈజీగా. సో నేను బాగున్నాను కదా, గుడి బాగుండింది అంటే అందరూ బాగుంటారు. ఓకే, సో ఆ ఐడియాలో ఓకే గుడి బాగుంటుంది, చిన్నదిగా ఉండింది గుడి. ఓకే, అందుకనే ఆల్మోస్ట్ 50 yearsగా చిన్నదిగానే ఉండింది ఆ గుడి. ఓకే, అయితే గుడికి వచ్చిపోయిన వాళ్ళు అందరూ పెద్దగా పోయారు. ఇక్కడ ఉన్న అన్ని గుడిసెలు ఈ రోడ్లో, ఈ స్ట్రీట్లో, ఈ ఏరియాలో పూరా ఒట్టి ట్యాచ్డ్ హౌసెస్ ఉండింది. ఓకే, ఇప్పుడు అన్ని బిల్డింగ్స్గా ఉంది. అయితే ఎవరు గుడిని చూడలే. వస్తారు అమ్మా అట్ట అంటారు, పోతారు అంతే.
బిల్డింగ్ చెప్పుకుంటారు. అయితే గుడి ఏంట్రా అది వచ్చి ముక్కేవు కదా, గుడి కొంచెం ఏదైనా చేయొచ్చు. ఆహా ఓకే. సరే ఓకే, మనం సరదాగా ఉంటాం కదా, ఫ్రీగానే ఉంటాం కదా, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది. సో సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా గుడి మొత్తం మీరే, మొత్తం ఖర్చు అంతా మీరేనా సార్ టెంపుల్ కట్టిస్తుంది? అవునండి, బా. నేను నా బ్రదర్స్ సిస్టర్స్. ఒకసారి గుడి చూడొచ్చా మనం చూడొచ్చు. కంప్లీట్గా? యా, యా. విల్ గో. సో డానియల్ బాలాజీ గారు సినిమాలో ఒక విలన్ అని మనకు తెలుసు, అదేమంటే ఇప్పుడు గుడి మూస్తుంది. బట్ రియల్ లైఫ్లో ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను మీకు. ఒక గుడిని కట్టడం అనేది పెద్ద యోగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ గుళ్ళు కట్టలేం. గుడి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చి గుడి ఆగిపోవడం చాలా చోట్ల చూసాము. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కట్టలేకపోయారు. అలాంటిది ఒక మనిషి సంకల్పంతో ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ దట్టు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ డబ్బులు ఇచ్చేయచ్చు, డొనేట్ చేసి కట్టుకోమని చెప్పొచ్చు. బట్ ఆయనే దగ్గరుండి ఫ్రీ టైంలో మొత్తం ఆయనే కన్స్ట్రక్షన్ చేసుకునే ఇదంతా చూసుకుంటున్నారు. కాబట్టి ఒకసారి టెంపుల్ చూద్దాం ఆయనతో పాటు. The only interesting thing I did in this temple, like ఇది ఈ కన్స్ట్రక్షన్. ఓకే. సో ఆ కాలంలో రాజులు రాళ్ళతో కట్టారు అని ఒక ఇది ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి రాళ్ళతో కట్టాం, రాళ్ళతో. నాకేంటే రాళ్ళతో టోటల్ ఇంత పెద్ద గుడి ఇంకో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్ని కట్టాలంటే ఒక పెద్ద ఆర్కిటెక్చర్గా పోతుంది, పెద్ద సెలవు పెడుతుంది మనకు. కావాలంటే మనం ఆ గుడి ఆ అమ్మోరికి ఏం కావాలి అది మాత్రం అంటే మన రాక్లో డిజైన్ చేసుకుంటాం. మిగతా మన ప్లేస్ అంతా అలానే ఉంచి మిగతాదంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టెంపుల్ మొత్తం రాక్లోనే చేస్తాం. ఇక్కడ పైగా రెండు వచ్చి టోటల్ రాక్లోనే చేసి పెట్టామంటే. ఒకసారి వెళ్ళి టెంపుల్ ఒకసారి చూద్దాం సార్తో పాటు. ఎంత ఉంటుంది సార్ ప్లేస్ ఇది? ఏంటి ప్లేస్ ఎంత ఉంటుంది ఇది మొత్తం? ప్లేస్ హార్డ్లీ 4,000 స్క్వేర్ ఫీట్. 4,000. ఓకే. ప్లేస్ కూడా మీ ఓన్ ప్లేసే? లేదండి, ఇది పబ్లిక్ ప్లేస్, ఇది ఊరు గుడి ఇది. ఓకే ఓకే ఓకే. అమ్మవారి పేరు మీద ఉంది. ఓకే ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్ ఇది టెంపుల్? అంటే 57 years old. 57 years. అప్పుడు మీరు పుట్టుండ్రు అయితే. మీకు ఎంత ఒక 30 ఉంటాయా? ఏబుల్ బ్యాచులర్, సో ఏజ్ చెప్పకూడదు. అవునా? సో ఇక్కడ ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారా? రెండు టోటల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడే చేసింది. సో ఇదంతా కంప్లీట్గా టెంపులే వస్తుంది మళ్ళీ? అవునండి. అటుపక్క శివుడు గుడి, వినాయకుడు, ఇటుపక్క మురుగుడు, కామాక్షి అంద, ఓకే, విష్ణు. ఇటు కూడా టెంపుల్సే మొత్తం? అవునండి. 2 floors. సూపర్. ఈ సైడ్ ఫుల్గా టెంపుల్ వస్తుంది. ఇది టోటల్ పెద్ద మండపం కావాలన్నారు, ఏదంటే పెళ్లి గిల్లి చేయాలంటే, అది ఏదంటే ఫంక్షన్స్ జరగాలంటే సరే ఓకే చేసుకోండి. సో సినిమాలో సంపాదించిందంతా దేవుడికి పెట్టేస్తున్నారు. చచ్చిపోతే మనం బాడీ మట్టిలో కదా పోతుంది, అక్కడి నుంచి పోవాలి కదా. సూపర్. కొటేషన్ బాగుంది సార్. తమిళ్లో కొన్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్టర్స్ని చూసి చాలా నేర్చుకోవాలి లైఫ్లో. మనం ఇంకా కొంచెం బ్యాక్వర్డ్గా ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది, లేకపోతే కొంచెం ఫార్వర్డ్గా ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది. ఆ మిడిల్లో ఉంటుంది చూసారా మీరు అన్నట్లు కదా, హెల్పింగ్ నేచర్ కావచ్చు, లైక్ వేరే ఏదైనా కావచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఎక్కువ సొసైటీ గురించి ఆలోచిస్తారు. అందరూ అలాగనే ఉంటారు. కొంత అనిపిస్తుంది నాకు ఎందుకో. నేను అక్కడ వచ్చి మాట్లాడేటప్పుడు, అక్కడ మా ఉన్న ఆర్టిస్ట్తో మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ అలాగనే ఉన్నారు. వెరీ డౌన్ టు ఎర్త్, లైక్ పెద్ద చిన్న ఇప్పుడే వచ్చాడు నాకు పెద్ద అలా ఏం లే, వాళ్ళకి తగినట్టు అన్ని చేస్తూ ఉన్నారు. సో మీ డ్రీమ్ ఇప్పుడు మీరు వచ్చారు, నేను ఇక్కడ పనిగా ఉన్నా, సో దాన్ని బట్టి గుడి గురించి తెలిసింది, లేకపోతే తెలియదు కదా. వచ్చాక తెలుస్తుంది అంతే, ఇక్కడ రాకముందు తెలియదు కదా. అక్కడ కూడా మీరు పోతే వాళ్ళు ఏదో పని చేసేటప్పుడు పోతే తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారని. అంతే. అందరూ ఏదంటే ఒక మంచి ఉంది, అందరి దగ్గర ఉంది, చేస్తూ ఉంటారు. సో నిజంగా ఇంత మంచి పని చేస్తున్నారు కాబట్టి లైఫ్లో మీరు కూడా బాగుండాలి సార్. స్టిల్ బ్యాచులర్ కాబట్టి తొందరగా ఏదో ఒక హీరోయిన్ మీ లైఫ్లో వచ్చేసి. బ్యాచులర్గా ఉండే వరకు ఇవన్నీ చేయొచ్చు. ఫ్యామిలీ అయిపోతే మనకి ఏంటంటే మనకు ఒక రిస్ట్రిక్షన్ కాదు, మనమే అనుకుంటాం కదా, అయ్యో వచ్చింది సో అది బాగుండాలా అని. సో వాళ్ళ కోసం డబ్బులు సంపాదించాలా, ఇది చేయాలా, అది చేయాలా, మళ్ళీ కిడ్స్ అంటే అది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలి. 20, 30 years, 40 years, 50 years, 60, 70 years ప్రోగ్రామ్ అది. చాలా పెద్ద ప్రోగ్రామ్. ఇదంటే డే టు డే ప్రోగ్రామ్. అప్పుడప్పుడు ఓకే ఇది ఓకే అయ్యింది. సూపర్ సార్. అండ్ తెలుగులో కూడా మొన్న టక్ జగదీష్తో మళ్ళీ అలరించారు.
అండ్ మంచి సినిమాలు అప్పుడప్పుడు తెలుగులో కూడా ఇయర్కి ఒక 4-5 అని లేదు, చేస్తున్నాను. చేయాలన్నా ఇప్పుడు ఈ టెంపుల్ ఇంకో 2-3 monthsలో అయిపోతుంది. ఓకే, ఐ విల్ బి బిజీ ఫుల్ అండ్ ఫుల్ సూపర్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. సూపర్ డిసిషన్. తొందరగా వచ్చేయండి తెలుగుకి. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఇంత దూరం అయినా కానీ మీకోసం కేవలం వచ్చాను నేను. అడగగానే మీరు ఎప్పుడు నుంచి చెప్తున్నారు 4-5 times. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.